హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాను. సో ఈసారి ఏమేమి వచ్చాయి, ఎలా ఉన్నాయైతే అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మాస్క్ వేసుకుంటున్నాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, అసలే కరోనా అంటున్నారు. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వకుండా ముందే అక్కడ మాస్క్ అయితే అమ్మేస్తున్నారు, అవి కొనుక్కున్నాను. అండ్ ఇక్కడైతే టికెట్ తీసుకోవడానికి లైన్ అనమాట. నేను వెళ్ళింది 3 o'clock అనమాట. 3 o'clock వెళ్ళడం వల్ల ఈ మాత్రం రష్ ఉంది. అండ్ టికెట్ అయితే ఈచ్ 40 రూపీస్. నేను అండ్ మా హస్బెండ్ వెళ్ళాను. నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వచ్చాను అనమాట. నేను గేట్ 1లోంచి ఎంటర్ అయ్యాను. ఇక్కడైతే డ్రెస్సెస్ చూస్తున్నాను. నాకు ఇవి మాత్రం కొంచెం కొత్తగా అనిపించినాయి అనమాట. ఇవి ఏంటంటే ప్యాంట్ కూడా వచ్చింది వీటికి, అందుకని చెప్పేసి నాకు కొంచెం మంచిగా అనిపించినాయి. అండ్ 500 అనమాట ఈచ్. ఇక్కడ ఏ తీసుకున్నా 500. ప్యాంటు టాప్ 2 ఉంటాయి అనమాట. కింద ప్లాజో టైప్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్ చూస్తున్నా, ఇది కూడా 500 అనమాట. సైజెస్ అయితే మాత్రం XL, XXL అట్లే ఉన్నాయి. ఇంకొకటేమో ఇది కూడా 500. ఇది దుపట్టాతో వచ్చింది. అండ్ డిజైన్స్ అవన్నీ బాగున్నాయి, ఎందుకంటే కాశ్మీరీ టైప్ అనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ. సో అక్కడి మోడల్లో లాగానే ఉంటాయి. ఇంకా చూడండి, ఇవన్నీ బట్టలే అనమాట. ఈసారి ఏంటంటే ఎక్కువగా బట్టలు ఉన్నాయి. సో ఎక్కడ చూసినా బట్టలే. ఇవి 1500 అంట, కొంచెం డిజైనర్ వేర్ అనమాట. సో డిజైనర్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెడతారు కదా, సో వాళ్ళ షాప్స్ అయితే హైదరాబాద్లో ఉంటాయి, వాళ్ళ డిజైనర్స్ అనమాట. ఇవేమో డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ వీళ్ళైతే చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు కాశ్మీర్ నుంచి, ఇంకా కొన్ని ప్లేసెస్ నుంచి, అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళు పెట్టుకున్న ఇవన్నీ ఖాదీ కాటన్. వీటిల్లో మెయిన్గా అయితే నాకు ఈ దుపట్టాస్ మస్తు నచ్చినాయి, మంచిగా ఉన్నాయి. అండ్ ఈచ్ 250 చెప్పిర్రు అనమాట దుపట్టాస్. ఇవే అవి 250 అంటే నేను వాటిని 150కి అట్లా అడిగిన, బట్ వాళ్ళు ఇయ్యలేదన్నమాట. సో నేను అవి తీసుకోలేదు. అండ్ అంటే ఇక్కడ ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అడిగి బార్గెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అవి వదిలేసిన. ఈయనేమో భలే డిఫరెంట్గా అరుస్తుండ అనమాట, ఫేమస్ సాంగ్ అయింది కదా దానిలాగా అరుస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా రాజస్థాన్, జైపూర్ అట్లాంటి కాటన్స్ అనమాట, డిజైనర్స్. మనం ఎగ్జిబిషన్కి వచ్చేదే మెయిన్గా అనమాట, డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ మౌత్ ఫ్రెషనర్స్ అనమాట. 100 grams-కి 100 రూపీస్. ఈయనేందో ముందే తినిపెడుతున్నాడు. ఇక్కడ అయితే కూడా మొత్తం డ్రెస్సెస్, చున్నీస్. ఇవైతే 200 ఈ చున్నీ అని చెప్పిండు, కాకపోతే మనం 150కి అట్లా అడిగి తీసేసుకోవచ్చు. నేను ఎక్కువ వెరైటీస్ ఏమున్నాయా అని చూద్దామంటే ఎక్కడ చూసినా ఈ దుపట్టాస్, డ్రెస్సెస్ అనమాట. ఈ కాశ్మీర్ వాళ్ళవి చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ జైపూర్లో ఉండే డిజైన్స్ అనమాట. ఈ దూరం నుంచి కనిపిస్తున్నాయి కదా ఈ డ్రెస్సెస్, ఇవి కూడా ఈచ్ 500. ప్యాంట్ ఉంటుంది, టాప్ ఉంటుంది. మోస్ట్లీ అయితే అన్నీ 500 ఉంటున్నాయి. కింద ప్యాంట్ వచ్చినవి కూడా అట్లే ఉంటున్నాయి అనమాట. సో ఇక్కడ బాందినీ ప్రింట్స్ మొత్తం అదే ఉన్నాయన్నమాట. బాందినీ మోడల్స్ ఎక్కువ కనిపించినాయి వాళ్ళ షాప్లో. అండ్ ఇదంతా అయితే ఇంత క్రౌడ్ అయితే లేదు. నేను 3 o'clock వచ్చిన కాబట్టి అంత క్రౌడ్ అనిపించలేదు అనమాట. ఇక్కడ నేను చూస్తున్నవైతే స్కార్ఫ్స్. ఇవి ఉలన్ లాగా ఉన్నాయి. ఈ స్కార్ఫ్ 200 రూపీస్ చెప్పాడు ఒక్కొక్కటి. నేను ఇక్కడ రైట్ సైడ్ నుండి ఎంటర్ అయ్యాను కదా, సో నేను ఏమనుకున్నా అంటే బెడ్షీట్స్ అవి చాలా ఉంటాయి ఇటు సైడ్, అట్లా అని చెప్పి ఇటు పక్క నుంచి వచ్చిన. కానీ ఎటుపై సైడ్ చూసినా కూడా మనకి డ్రెస్సెసే ఉన్నాయి. ఈ షాప్లో అయితే మాత్రం ఏది కొన్నా 500. కాకపోతే వీటికి ప్యాంట్స్ ఏం రాలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న కుర్తీ అయితే ఫుల్ గేరా వచ్చింది కింద. సో కుచ్చులుగా వస్తుంది కదా, అట్లా వచ్చింది అనమాట కింద గేరా. సో ఇది కూడా 500 అని చెప్పిండు అనమాట. సో నాకు బార్గెన్ చేయొచ్చా అంటే వీళ్ళు బార్గెన్ ఏం లేదు అండ్ ఫిక్స్డ్ అని చెప్పిర్రు, అందుకని చెప్పేసి అవేం తీసుకోలేదు. ఇవన్నీ మొత్తం వైట్లో ఉన్న డిజైనర్ డ్రెస్సెస్, కొంచెం యంగ్ గర్ల్స్కి బాగుంటుంది. సో నాకేమో ఈ డ్రెస్ నచ్చింది. అండ్ ఈ వీడియోలో అట్లా లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే అయితే డ్రెస్ బాగుంది. వీడియోలో కొంచెం డల్ వచ్చింది. అండ్ ఇవి నేను ఇందాక తీసుకున్నా అని చెప్పాను కదా, అవి ఇది కూడా 500 అంట. బట్ ఇందాక తీసుకున్న వాటికి మాత్రం మంచిగా 500 ఇచ్చిన ప్యాంట్ వచ్చింది. ఇక్కడ అయితే మంచిగా నర్సరీ మొక్కలు కూడా పెట్టారు. ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అండ్ వేరే స్టేట్ నుంచి వచ్చిన ప్లాంట్స్ ఉంటాయి కదా ఫ్లవర్వి, అవి పెట్టారనమాట ఎక్కువ. అంటే వేరే వెదర్లో పెరుగుతాయి కదా, కొంచెం కూల్ ప్లేసెస్లో అట్లా పెరిగాయి అనమాట అవి మొక్కలన్నీ. ఇవైతే అన్ని సీడ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఎక్కువగా ఇవన్నీ. ఈ మొక్కలన్నీ అయితే ఒకే దగ్గర ఉన్నాయి. ఎగ్జిబిషన్ మొత్తంలా నేను ఒక్క దగ్గర మాత్రమే చూసిన అనమాట, ఇంకెక్కడ లేవు అవి. మేబీ ఈ వెదర్కి అవి బతకపోవచ్చు అనమాట. సో ఇవైతే శిల్పారామంలో చూస్తాం కదా, సేమ్ అన్నీ అవే అనమాట. కాస్ట్లు అయితే బాగా చెప్తున్నారు. ఇవైతే అన్నీ 799, 999 అట్లా ఉన్నాయి అనమాట.
సో నాకేంటంటే నాకు ఏం కావాలో మెయిన్గా అందులోకే వెళ్ళి తీసుకున్నాను. అండ్ తినడానికి కూడా చాలా ఉన్నాయి. నేనైతే ఇందాక మౌత్ ఫ్రెషనర్స్ అని చెప్పాను కదా, నాకు ఇక్కడ ఇది నచ్చింది. ఇది కాశ్మీరీది అంట. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ నేనైతే నాకు నచ్చింది మాత్రమే తీసేసుకున్నాను అందులోంచి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా షోపీస్ లాగా పెట్టి వాళ్ళ ఫొటోస్ అవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఎవరైనా వెళ్ళి చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు చూడడానికి కోసం అనమాట. అండ్ ఇంకా మొత్తం నేనైతే చూస్తున్నారు కదా, ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ డిజైనర్స్ అనమాట. మొత్తం వాళ్ళ డ్రెస్సెస్ అట్లా పెట్టినారు. ఇంకా ఈ చప్పల్ స్ట్రీట్ అంతా ఒక్క దగ్గరే ఉంది. సో మళ్ళీ ఇంకో దగ్గర అడగొచ్చు, అట్లా వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే ఒకే లైన్లో అన్ని చెప్పలు వాళ్ళు పెట్టేసుకున్నారు. సో మనకు నచ్చినట్టుగా చూసుకోవడానికి ఎక్కువ తిరగకుండా ఒక దగ్గర వెళ్ళొచ్చు. అండ్ దాని పక్కనే పర్ల్స్ అనమాట. పర్ల్స్తో అవి ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఉన్నాయన్నీ పక్కనే ఉన్నాయి. నాకు ఎక్కువ ఇక్కడ కనిపించినవి అయితే కాశ్మీరీ వాళ్ళే స్టాల్స్ ఎక్కువ కనిపించినాయి అనమాట. వాళ్ళే ఎక్కువ పెట్టినట్టున్నారు. ఇవైతే 1000 రూపీస్ చెప్పిండు. నేను చూపించిన గ్రీన్ ఉన్నాయి కదా చూడండి, అవి 1000 రూపీస్ చెప్పిండు. కొంచెం మనం బార్గెన్ చేస్తే తక్కువకే ఇస్తుండొచ్చు. అండ్ నేనైతే 1000 రూపీస్ అనగానే అడగలేదన్నమాట. ఇక్కడ ఏది కొన్నా 50, 99, 100 అని అక్కడ చెప్పారు. జాయల్కాస్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఫ్రీ కూపన్ అని చెప్పేసి అంటే రాసినాం మేము కూడా. అండ్ 25% ఆఫ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ అన్నారు. సో అట్లా కూడా రాసి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే కాశ్మీరీ సిల్క్ అని మా అత్తయ్య కోసం చూస్తున్నాను. సో కాశ్మీరీ సిల్క్స్ అంటే కొంచెం షైన్ ఉంటాయి. సో నాకెందుకో ఇవి అంత షైన్ అనిపించలేదు, డిఫరెంట్గా అనిపించింది అనమాట సిల్క్ కూడా. సో ఇది 900 అని చెప్పారు, నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడేమో ఏ ఇయర్ రింగ్స్ అయినా 99 అని చెప్పేసి బోర్డు అయితే పెట్టాడు. నేను వెళ్ళి మంచిగా ఉన్నాయి కదా అని చెప్పి చూసినా, కానీ అన్నీ కావంట. సో ఇవేమో కొంచెం గోల్డ్ పాలిష్డ్, వాష్ చేసినా పోవు అని చెప్పింది అనమాట ఆమె. సరే అని చెప్పి చూస్తున్నా. అండ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ హైదరాబాద్ స్టాల్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి చూసిన. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇవి చార్మినార్లో ఉంటాయి, మైక్రో గోల్డ్ పాలిష్డ్ లాగా ఉంటాయి అనమాట. సో ఇవి అడిగాను. ఇవైతే 250 రూపీస్ అన్నదనమాట. నేను చూసినవి చాలా చిన్నవి, అవి 250 రూపీస్ అన్నది. అండ్ చార్మినార్లో 50 రూపీస్కే తీసుకున్నా. ఇవి నేను బార్గెన్ చేసుకున్నాను అనమాట. సో అందుకే అవి తీసుకోలేదు. ఇక్కడైతే చూడండి డ్రెస్ మెటీరియల్స్ చాలా అంటే చాలా బట్టలే ఉన్నాయి. అండ్ ఇది 250 టాప్స్ అంట, అన్ని కాటన్వే. ఏది తీసుకున్నా కూడా 250 రూపీస్ అన్నాడు, అన్ని కాటన్వి. అండ్ నెక్స్ట్ అయితే శారీస్ కూడా ఇక్కడ ఏది తీసుకున్నా 250 రూపీస్ అనమాట. ఇవి కూడా కాటన్, లెనిన్, అట్లా చందేరి అట్లాంటి టైప్లో ఉన్నాయి. సో నేను ఒక 2 శారీస్ సెలెక్ట్ చేసేసుకున్నాను. 2 శారీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. కొంచెం ఓపిక చేసుకొని చూసగలిగే ఉంటే మాత్రం చాలా మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్లో. సో ఇవన్నీ బుడ్డోళ్ళవి అనమాట, ఇంకా బుజ్జి కాళ్ళ వేసుకోవడానికి డ్రెస్సెస్. సో వీటిని ఎక్కువ నేను ప్రైజెస్ అట్లా ఏం అడగలేదు, నాకు అమ్మాయిలకు గుణాలు ఉండే. ఈ శారీ చూస్తున్నారు కదా, నాకు మంచిగా అనిపించి అడిగిన. 1800 అని చెప్పిండు అనమాట. సో నేను అంత పెట్టి ఎగ్జిబిషన్లో కొనాలని అనుకోలేదనమాట. లోకల్ షాప్స్ హైదరాబాద్లోనే ఎక్కువగా. ఇక్కడైతే ఇట్లాంటి దుప్పటాస్ అలాంటివి ఎక్కువ కొనాలనుకున్నా. ఈ దుప్పటాస్ ఎక్కడ అడిగినా కూడా 250 రూపీసే చెప్తున్నారు. చూడండి, మేము వచ్చి 3 o'clock కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అట్లా అవుతుంది. 4:30 కల్లానే ఫుల్ క్రౌడ్ వచ్చేసిర్రు. ఇక్కడైతే ఎట్లాంటి ఆఫర్స్ ఉన్నాయంటే బెడ్షీట్స్ 1000కి 3 అట్లా పెట్టిర్రు అనమాట. అవి డబుల్ బెడ్షీట్స్. సింగిల్ అయితే మాత్రం 2 వస్తాయి 400కి అట్లా పెట్టారు వాళ్ళు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మెయిన్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే కొనుక్కుంటున్నారు. నేనైతే అన్నీ చూస్తున్నా, పానీపూరి అవి చాలా ఉన్నాయి, లేస్, కూల్ డ్రింక్స్ అట్లా ఉన్నాయి అనమాట. నేను హైదరాబాద్ది తీసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుంటా. నా దగ్గర హైదరాబాద్ లేకుండా హైదరాబాద్ ఒకటే తీసుకున్నా. అవి 100 and 150 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇదేమో దుబాయ్ మాల్ అని చెప్పేసి ఓన్లీ 379కి మనం ఏది కొన్నా కూడా కేజీకి 379 రూపీస్. చాలా కప్స్, బౌల్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్. నాకేమో ఇది మంచిగా అనిపించినాయి. ఇట్లా క్యాప్స్ ఉన్నాయి, మూతలు ఉన్నవి, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో అట్లాంటివి అని చెప్పేసి చూసిన. ఇవన్నీ ఫైబర్వే ఉన్నాయి, పింగాణి ఏం కాదు. సో ఇవి దుబాయ్ సెట్స్ అని చెప్పేసి పెట్టారు. ఇదేమో చాలా పెద్దదన్నమాట. నేను చూపిస్తా దగ్గర నుంచి ఎంత పెద్దగా ఉన్నదని చెప్పేసి. ఇట్లా మధ్యలో బిర్యానీ వేసుకొని చుట్టూ అన్నీ వేసుకొని తీసుకునేలాగా అనమాట. ఇట్లా క్యాప్స్ అట్లా పెట్టినారు. ఇది కూడా సేమ్ కేజీ 379. మనం ఎన్నైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా డిన్నర్ సెట్ లాగా అట్లా ఏదైనా తీసుకోండి, 379 రూపీస్ కేజీ అన్నారనమాట. ఇదేమో కిడ్స్కి అనమాట, మొత్తం కంప్లీట్గా సెట్ ఉంచారు. అండ్ ఇది ఏందో నాకు అసలు అర్థం కాలేదు. కుల్ఫీదా, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి తయారు చేసేది కావచ్చు.
ఇక్కడైతే ఎక్కువ పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఇదేమో కట్టర్స్. నాకేమో ఈ కట్టర్స్ కొనుక్కోవాలని ఉండే, బాగానే కట్ అవుతున్నాయి అక్కడ. మనం వచ్చేలోపు కట్ అవుతాయో కట్ కావో అని చెప్పేసి అనుకున్నా. ఇవేమో మ్యాజిక్ టాయ్స్ అని అంకుల్ ఒక్కైనా ఇక్కడ మ్యాజిక్ చేసి చూపిస్తుండే టాయ్స్తోని. బట్ అది వీడియో తీయలేకపోయినాం, ఆయన తీయొద్దు అన్నాడు అనమాట. మరి సో మ్యాజిక్ తెలిసిపోతుంది అనుకున్నాడో ఏమో మరి. ఈ స్మోక్ క్యాండీ లాస్ట్ టైం ట్రై చేసిన, నాకు అంత ఏం అనిపించలేదు. స్మోక్ కోసమే ఈ క్యాండీ తినొచ్చు అనమాట. వాళ్ళు కొంచెం స్మోక్ నింపిస్తారు అందులో, దాన్ని తినడమే. అండ్ మేమేంటంటే నడిచి ఎటు సైడ్ వెళ్తున్నాం, ఎటు వస్తున్నాం అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఇంత తిరిగాము, ఎక్కడ చూసినా బట్టలే కనిపిస్తున్నాయి. మా వాడికి ఒక్క టాయ్ అన్నా కొందాము, కొత్తగా ఏమైనా కనిపిస్తాయేమో డిఫరెంట్గా టాయ్స్ అంటే పెద్దగా ఏం లేవన్నమాట. నాకు ఎప్పుడు రెగ్యులర్ టాయ్స్ ఉంటాయి కదా, అయ్యే కనిపించినాయి. కాస్ట్ కూడా ఓకే, యావరేజ్గానే ఉంది. అండ్ ఇక్కడ ఫిష్ టన్నెల్ కూడా ఉంది. మళ్ళీ దీనికి సపరేట్ టికెట్ తీసుకోవాలి మనము. ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి, పెద్ద పెద్దవి చూడడానికి. నేను నా వీడియోలో చూడకపోతే చూడండి, నేను పెట్టాను. అండ్ ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇక్కడేమో లైవ్ ఫిషెస్ అమ్ముతున్నారు. ఫైటర్ ఫిష్ ఉంటుంది కదా, ఇదన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 150 ఏమో ఉండే. నేను లులు మాల్లో దీన్ని చూశాను ఫస్ట్ టైము. అండ్ దీనికి 100 రూపీస్ వర్త్ ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారనమాట వాళ్ళు. మెయిన్గా ఆఫర్స్ అయితే అన్నీ నాకు ఇందులో కనిపించినాయి. మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్, కొంచెం పేషెన్స్తో ఎత్తుకుంటే మస్తు డ్రెస్సెస్ దొరుకుతాయి. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, క్వాలిటీ కూడా అంత మంచిగానే ఉన్నాయన్నమాట. వాటి ప్రైస్ని బట్టి క్వాలిటీ లాగా పెట్టారు. ఇవన్నీ కీ చైన్ కోసం హోమ్ డెకరేషన్స్ ఉంటాయి కదా, అవి. అండ్ చూడండి, ఎక్కడ చూసినా డ్రెస్సెసే కదా, ఇందాక నేను చెప్పాను కదా. కాకపోతే ఇందులో మనము కొంచెం వీళ్ళు జైపూర్, కాశ్మీరీ, రాజస్థానీ అని చెప్పేసి ఉన్నాయి కదా డిఫరెన్సెస్, దాన్ని బట్టి అవి చేంజెస్ అవుతున్నాయి డ్రెస్సెస్. కానీ ప్రైజెస్ మాత్రం అయితే 500, మినిమం 500, 600 అంతే ఉన్నాయి. ఇక్కడైతే క్వాంటమ్ వాళ్ళవి ఈ స్కూటర్స్ కనిపించినాయి. సో మేము కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒక్కసారి ట్రై చేద్దాము. చిన్న బుడ్డి స్కూటర్స్ వస్తాయి చూడండి, ఆ స్కూటర్స్ ఏమైనా ఉన్నాయా చూద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళినాము. నాకైతే ఈ స్కూటర్ నచ్చింది బాగా. దీని ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మేము అడగలేదనమాట. నాకు కావాల్సిన స్కూటర్ వేరే ఉండాలి, ఇట్లా స్కిడ్ అవ్వకుండా ఉంటుంది, అక్కడే ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను. సో నాకైతే ఫైనల్గా అది కనిపించింది. బట్ దాని అయితే అడగలే. బైక్స్ పిచ్చి మా ఆయనకి, సో అందుకని బైక్ చూస్తుండు. 180,000 ఏమో చెప్పారు ఎలక్ట్రిక్ అనమాట. సో ఇక్కడ స్కర్ట్స్ చూస్తున్నారు కదా, ఇవైతే 250 రూపీస్. దీని గేరా చూస్తే అయితే మస్తు పెద్దగా ఫ్రాక్ లాగా వచ్చిందనమాట. సో నేను ఇందులోంచి ఒకటి తీసుకున్నా. నేను ఎక్కువగా అయితే ఇలాంటివే ప్రిఫర్ చేసిన అనమాట. తక్కువ కాస్ట్లో మనకు మంచిగా అనిపించినవి మాత్రమే తీసుకున్నా. స్కర్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది నా దగ్గర. ఇవన్నీ డోర్ మ్యాట్స్, రగ్స్ అట్లాంటివే ఉన్నాయి అనమాట. సో మనము ఇక్కడ ఎక్కువగా క్వాలిటీ తీసుకోవచ్చు అట్లాంటి రగ్స్ తీసుకున్నప్పుడు. ఈ ఆలియా కట్ మోడల్ డ్రెస్ అయితే 850 ఉంది. 850కి చున్నీ, టాప్, ప్యాంట్ కూడా వచ్చింది అనమాట వాటికి. ఇవన్నీ ఫ్లోర్ మ్యాట్స్. ఎగ్జిబిషన్లో చాలా బాగుంటాయి క్వాలిటీస్. అంటే వీళ్ళు డిఫరెంట్ స్టేట్ కాబట్టి మనకు కొంచెం మంచిగా తక్కువలో కూడా మంచి మోడల్స్ దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ మోడల్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి. ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్ళాలంటే కొంచెం తొందరగా వెళ్ళండి, ఎందుకంటే షాప్స్ కూడా ఓపెనే ఉంటాయి కదా. మెయిన్గా షాపింగ్కి వెళ్ళే వాళ్ళు అనమాట. సో నైట్ డిన్నర్ అక్కడే చేస్తాము ఇంకా అనుకున్న వాళ్ళు లేట్గా వెళ్ళండి, ఎందుకంటే బ్రీతింగ్ కూడా ఆడినంత మంది వచ్చేస్తున్నారు అనమాట ఈవినింగ్ 6 తర్వాత. సో మనము 3 o'clock కల్లా వెళ్ళినామనుకోండి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, తినొచ్చు అండ్ బయటికి రావచ్చు అనమాట. బయటికి వచ్చాక కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట. ఫస్ట్ అయితే మీరు ఎక్కడెక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయో చూడాలంటే ట్రైన్ ఎక్కాల్సిందే. ట్రైన్ ఎక్కామనుకోండి మనకి ఎక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి చూడొచ్చు. ట్రైన్ అయితే ఎక్కడ ఆగదు, సో జస్ట్ తిప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఇందులో నాకు షీ శారీస్ అని కనిపించినాయి. సో కాస్ట్లు తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్తే అన్ని కాటన్ శారీసే ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైజెస్తో ఉన్నవి. ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా కాటన్ శారీసే. బిలో 1000 రూపీస్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ కాటన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం మంచిగా షాపింగ్ చేసేసుకోవచ్చు. నేను కాటన్ వద్దులే అని చెప్పేసి కాటన్ ఏం తీసుకోలే, కొంచెం సిల్క్ మిక్సింగ్లో ఉంటాయేమో అని చెప్పి ట్రై చేసిన, కానీ మంచిగానే ఉన్నాయి. సో ఈ బెడ్షీట్ చూస్తున్నారు కదా, ఇది 200 అనమాట. అంటే 400కి 2 ఇస్తారు. క్లాత్ మాత్రం చాలా బాగుంది, సింగిల్ బెడ్షీట్. అండ్ నాకు మళ్ళీ చూడండి ఈ దుపట్టాస్ కనిపించినాయి, ఇవి కూడా 250 రూపీస్ అనమాట. అండ్ చూడండి నేను ఇక్కడికి వచ్చేలోపు 5 అయిపోయింది. ఆ 5 o'clockకి ఇంత రష్ అయిపోయారు.
అండ్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ నాకైతే ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా అంటే ఒక లేన్ మొత్తం అవే ఉన్నాయి. సో ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ముందు ఏమన్నా తక్కువ ఉంటాయేమో అనుకుంటాం కదా, సో అట్లా కాకుండా ఒక దగ్గర ఉన్నప్పుడే పక్కన షాప్స్ ఉన్నప్పుడే కొంచెం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న బ్యాగులో ఫిక్స్డ్ రేట్స్ పెట్టారు వాళ్ళు, అంటే 200 అంతే. ఇక్కడ ఉన్న ఈ షాప్లో ఉన్న బ్యాగ్స్ అన్నీ 200 అనమాట. అండ్ దీని పక్కన కనిపించేవి అన్నీ 300. ఇక్కడ ఏ బ్యాగ్ తీసుకున్నా 300 రూపీస్ అనమాట. చాలా బ్యాగ్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. అండ్ మెటీరియల్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇన్ని తిరిగాం కదా, ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందో ఏమో అనుకున్నాం కానీ గేమ్స్ అనమాట. ఈ గేమ్స్ ఈసారి కొంచెం వేరే సైడ్ పెట్టారు. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తాను అండ్ అందుకని చెప్పేసి కరెక్ట్గా ఎక్కడ వెళ్ళాలో అని చూసుకొని వెళ్ళేదాన్ని. ఈసారి చాలా చేంజెస్ వచ్చేసినాయి. సో పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంతకుముందు ఇన్ని గేమ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ వీళ్ళు స్మోక్ క్యాండీ తింటున్నారు అనమాట. పొగలు వస్తే ఏమో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈ జాయింట్ వీళ్ళు ఇవైతే మాత్రం ఎప్పుడు లాస్ట్లో చివరికి ఉంటాయి ఎగ్జిబిషన్కి. సో ఇవి ఎప్పుడు ఈవినింగ్ 6 తర్వాత స్టార్ట్ అయ్యేటివి అనమాట. ఇప్పుడు రష్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ ఆల్రెడీ 15 days అయిపోయింది. సో అందుకని చెప్పేసి ముందే 3 o'clockకి ఎక్కువ రష్ని పట్టేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ లైటింగ్స్ అట్లా ఎంజాయ్ చేయడానికి అయితే అందరూ నైట్ వెళ్ళాలి. వీటి ఆపోజిట్ లేన్ మొత్తం డ్రై ఫ్రూట్స్, ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కొనుక్కోవడానికి. మేము ఇంకా దాని నుంచి పిస్తా హౌస్కి వచ్చేసినాము. రంజాన్ తర్వాత మంచిగా ఇక్కడ హలీం దొరుకుతుంది అనమాట. సో మా ఆయనకైతే మస్తు ఇష్టము. అండ్ మేము ఇంకా ఎగ్జిట్ అయిపోయినాము. బయట చూడండి ఇట్లా తాళ్ళతోనే ఆపేశారు వీళ్ళని, రష్ చాలా ఎక్కువ అయిపోయింది చెప్పేసి. మా వాడికి ఏం టాయ్ కొనలేదన్నాను కదా, అక్కడ కొనేసాను ఇంకా. అండ్ ఇది 100 రూపీస్. ఏ నెక్లెస్ తీసుకున్నా కూడా 100 రూపీస్. అండ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ 150, 100 రూపీసే ఉన్నాయి. అండ్ మనము లోపల కంటే బయట కొంచెం ప్రైసెస్ నాకు తక్కువ అనిపించినాయి అనమాట. కానీ బయట కూడా మోడల్స్ ఎక్కువనే ఉన్నాయి. కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ కొన్ని షాప్స్లో మనకు నచ్చినవి కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. సో అన్ని బ్యాంగిల్, హ్యాండ్ బ్యాగ్స్, టాయ్ షాప్సే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. మేము బయటకు వచ్చేలోపు 6 అయిందనమాట. బయట అయితే చాలా ఎక్కువ మంది అయిపోయినారు. అండ్ ఈ టైం వచ్చేసరికి మరి నైట్ 12 దాకే ఉంటుందన్నమాట టైమింగ్స్. ఈ చైన్స్ అయితే 100 రూపీస్ చెప్పాడు. ఇక్కడ చూడండి ఏ బ్యాగ్ తీసుకున్నా కూడా 200 రూపీస్ అనమాట. సో వీళ్ళ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోండి, లగేజ్ బ్యాగ్ తీసుకోండి, ఏదైనా సరే. నేను లోపల ఆల్రెడీ ఒక బ్యాగ్ తీసుకున్నాను. బయటికి రాగానే మళ్ళీ ఈ బ్యాక్ ప్యాక్స్ కనిపించినాయి. సో నాకు ఇట్లా క్లాత్తో ఉన్నవి అంటే కొంచెం ఎక్కువగా లైక్ చేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి బ్యాక్ ప్యాక్స్ చూస్తున్నా చిన్నవి. అండ్ సైడ్కి వేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. అండ్ నేను ఈ ఎల్లో కలర్ది చూస్తున్నా అనమాట. సో కొంచెం క్లాత్తో ఉంది అండ్ కొంచెం నాకు డ్రెస్ ఉందన్నమాట, మ్యాచింగ్ లాగా ఉంటుంది అన్నట్టు దాన్ని తీసుకున్నాను. అది 200 రూపీస్. అండ్ దాని షాప్ ఆపోజిట్లోనే ఈ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈచ్ 250 రూపీస్. కొంచెం డిజైనర్ టైప్ అనమాట, మనం శారీస్ పైకి అట్లా వేసుకోవడానికి. ఇవేమో 200. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ ఈ ఎత్తంలో ఏది కొన్నా కూడా 50 రూపీస్ అని చెప్పారు. చిన్నవి వేరే కాస్ట్ ఉన్నాయి. ఈ పెద్దవన్నీ ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్. ఇవన్నీ అయితే మాత్రం ఎగ్జిట్లో పెట్టారనమాట. ఎగ్జిట్లో ఎందుకో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట జ్యువెలరీ. లోపల కూడా ఉన్నాయి కానీ లోపల కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇవైతే 100 రూపీస్. అండ్ లోపల బార్గెన్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా కొంచెం తీసుకోగలుగుతారు. నేను అంత బార్గెన్ చేసే టైప్ కాదనమాట. సో బయటకు వచ్చి ఇట్లా తీసుకున్నా. ఇవేవి తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పారు. ఈ చిన్నవి కూడా 50 రూపీస్ ఏమో అని అడిగినా, బట్ వాళ్ళు ఇవ్వలేదన్నమాట, 100 రూపీస్ అనే చెప్పారు. ఇంకా బయటకు వచ్చేసినాము. బయట అయితే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా పెట్టుకొని అమ్ముతున్నారు. ఈ మోడల్స్ అన్ని లోపల కంటే బయటే ఎక్కువ ఉన్నాయన్నమాట. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.